హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ థగ్ లైఫ్. కమల్ హాసన్ గారు ఇంకా శింబు కలిసి నటించిన ఈ మూవీ ఈ రోజే చూశాను భయ్య. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. చాలా ఏళ్ల తర్వాత మణిరత్నం గారు అండ్ కమల్ హాసన్ గారి కాంబోలో వచ్చిన ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే వన్ టైం వాచబుల్గా అనిపించింది భయ్య. ఇంతకీ కథ ఏంటంటే, రంగరాయ శక్తిరాజ్ ఒక గ్యాంగ్స్టర్. అతడు గతంలో ఒకసారి జరిగిన కాల్పుల్లో దొరికిన అమర్ అనే పిల్లవాడిని చేరదీసి తన కొడుకులాగా పెంచుతాడు. ఆ క్రమంలో జరిగిన కొన్ని డ్రామాటిక్ ఇన్సిడెంట్స్ కారణంగా వీళ్ళిద్దరి మధ్య క్లాష్ ఏర్పడుతుంది. మరి ఎందుకు వీళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి, అవి ఎలాంటి పరిస్థితులకి దారితీశాయి అనేది స్టోరీలో కొత్తదనం అయితే ఏం లేదనిపించింది. మూవీ అంతా ఎక్కువగా ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది. మూవీలో వచ్చే స్టార్టింగ్ పోర్షన్ బ్లాక్ అండ్ వైట్లో వచ్చే సీన్స్ బాగుంటాయి. కమల్ హాసన్ గారు యంగ్ లుక్లో బాగా కనిపిస్తారు. ఇంకా ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్తో పాటు కొన్ని యాక్షన్ సీక్వెన్స్తో సాగితే ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు ఎంగేజింగ్గా సాగుతాయి. క్లైమాక్స్ బాగుంది. కమల్ హాసన్ గారి యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంటాయి. క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్ సీన్స్ వర్కౌట్ అయ్యాయని చెప్పవచ్చు. కమల్ హాసన్ గారు పాత్ర సిచ్యువేషన్కి తగ్గట్టు బాడీ లాంగ్వేజ్లో వేరియేషన్ చూపిస్తూ చేసే ఆయన నటన చాలా బాగుందని చెప్పవచ్చు. అలాగే శింబు ఇంకా కమల్ హాసన్ గారి మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ బాగుంటాయి. ఇంకా త్రిష గారు పాత్ర పరిధి మేరకు నటించారని చెప్పొచ్చు. ఇలా అందరికందరూ బాగానే చేశారని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మూవీ టెక్నికల్గా హైగా ఉంది భయ్య. ఓవరాల్గా ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.